కోనసీమ జిల్లాలో ఓ యువకుడు సత్తా చాటాడు. ఉండూరు గ్రామానికి చెందిన దిలీప్కు ఇటీవల గేట్ ఫలితాల్లో 801 మార్కులు రాగా ఇంటర్వ్యూ ఆధారంగా ఆల్ ఇండియాలో 22వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఇస్రో సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దీంతో ఆ యువకుడిని గ్రామస్తులు అభినందించారు. నేను రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామానికి చెందినవాడిని. నేను తాడపల్లిగూడెంలో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ సెకండ్ ర్యాంక్తో పాటుగా డిపార్ట్మెంటల్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాను. తర్వాత రీసెంట్గా నేను ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాను. అంతకుముందు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే డెలాయిట్ కన్సల్టింగ్ హైదరాబాద్లో పనిచేశాను. అక్కడ పనిచేస్తూ గేట్ 2023 రాశాను. అక్కడ 548వ ర్యాంక్ సాధించాను. దాని ద్వారా 5 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించాను. ఏది నేను అనుకునేది రాకపోవడంతో డెలాయిట్లోనే పనిచేస్తూ మళ్ళీ ప్రయత్నం చేశాను. 2025 సంవత్సరంలో మళ్ళీ గేట్ రాసి 296వ ర్యాంక్ సాధించాను. ఈ ర్యాంక్ ద్వారా నాకు ఇస్రో నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. తిరువనంతపురంలో 10 నుండి 12 మందికి సీనియర్ సైంటిస్టుల మధ్య అరగంట సేపు ఇంటర్వ్యూ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన రిజల్ట్స్ నాకు జాతీయ 22 ర్యాంక్తో ఇస్రో సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యాను. నా పేరు కుప్షెట్టి సత్యరాజు. మాది రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామం. నాకు కవల పిల్లలు ట్విన్స్. అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అబ్బాయి పేరు కుప్షెట్టి దిలీప్. వాడు ఈరోజు జాతీయ స్థాయిలో ఇస్రోలో 22వ ర్యాంక్ సాధించాడు. ఇస్రో సైంటిస్ట్గా ఎన్నికయ్యాడు. అది చిన్నప్పటి నుంచి బాగా చదవడం వల్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. దానికి ప్రోత్సాహంగా మేము కూడా ఎంతో కష్టపడ్డాం చదివించడానికి. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ ఆ చదువులో ముందున్నాడని వాడిని ఎంతో ప్రోత్సహించాం. ఆ కారణంగానే ఇవాళ ఆ స్థితికి చేరుకున్నాడు. అది సాధించి ఈ ఇస్రోలో సైంటిస్ట్గా జాబ్ సాధించడం పట్ల మాకు చాలా ఆనందంగా